నమస్కారం ఫ్రెండ్స్. తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో ఇప్పుడు ఒక మహాయుద్ధం జరుగుతోంది. ఒకవైపు ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న నాన్వేషణ అన్వేష్, మరోవైపు లాజికల్ విశ్లేషణలతో తప్పులను ఎండగట్టే హేజూడ్ అజయ్. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వివాదం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది కేవలం వ్యూస్ కోసం జరుగుతున్న గొడవ కాదు. ఇందులో మతం, సంస్కృతి, కుటుంబ గౌరవం మరియు పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. నాన్వేషణ ఎందుకు లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోతున్నాడు? హేజూడ్ అజయ్ ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశాడు? ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివాదానికి అసలు కారణం మతపరమైన వ్యాఖ్యలు. ఈ వివాదమంతా నాన్వేషణ అన్వేష్ చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలతో మొదలైంది. ఒక వీడియోలో అన్వేష్ హిందూ పురాణాలలోని అత్యంత పూజనీయమైన సీతమ్మ తల్లి మరియు ద్రౌపదిగారు గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. వారి వస్త్రధారణను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. అంతటితో ఆగకుండా పద్మశ్రీ పురస్కార గ్రహీత మరియు ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారిని ఏకవచనంతో సంబోధిస్తూ అవమానించడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. నాన్వేషణ దీనిని తన అభిప్రాయమని చెప్పుకున్నా ప్రజలు మాత్రం దీనిని ఒక మతాన్ని టార్గెట్ చేయడమే అని భావించారు. నాన్వేషణ తీరును తప్పుబడుతూ హేజూడ్ అజయ్ ఒక విశ్లేషణాత్మక వీడియోను రూపొందించారు. అయితే ఆ వీడియో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ అయ్యింది. దీని వెనుక అసలు కథ ఏమిటో హేజూడ్ అజయ్ తర్వాత బయటపెట్టారు. అజయ్ తమ్ముడు ప్రణీత్ హనుమంతు గతంలో ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ పాత విషయాలను బయటకు తీస్తానని, అజయ్ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతానని నాన్వేషణ అన్వేష్ ఫోన్లో బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక క్రియేటర్ తన తప్పును సరిదిద్దుకోకుండా ఎదుటివారి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. నాన్వేషణ తనకున్న పలుకుబడితో అజయ్ను భయపెట్టాలని చూశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బెదిరింపులకు అజయ్ లొంగలేదు. హాయ్ అన్వేష్ అనే టైటిల్తో తిరిగి వీడియోను విడుదల చేసి నాన్వేషణ అహంకారాన్ని దెబ్బతీశాడు. ఈ వీడియోలో హేజూడ్ అజయ్ కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు. నాన్వేషణ కేవలం ట్రావెల్ వ్లాగ్స్ పేరుతో విదేశాల్లో తిరుగుతూ అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని, కేవలం వ్యూస్ కోసం డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారని ఆధారాలతో సహా ఎండగట్టారు. ముఖ్యంగా యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ను నాన్వేషణ ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడని హేజూడ్ తీవ్రంగా విమర్శించారు. తన తండ్రి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని, తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తే చట్టపరంగా వదిలిపెట్టనని గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ గొడవ ఇప్పుడు యూట్యూబ్ దాటి పోలీసుల వరకు వెళ్ళింది. మతపరమైన ద్వేషాన్ని పెంచినందుకు మరియు మహిళలను కించపరిచినందుకు నాన్వేషణపై హైదరాబాద్లోని పంజాగుట్ట మరియు ఖమ్మం పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని జాతీయ మహిళా కమిషన్కు రిఫర్ చేసింది. మరోవైపు నాన్వేషణ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. సుమారు 150,000 మందికి పైగా ఆయన్ని అన్ఫాలో చేశారు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారిని కూడా నెటిజన్లు ట్యాగ్ చేస్తూ నాన్వేషణపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది నాన్వేషణ కెరీర్లోనే అతిపెద్ద డౌన్ఫాల్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక క్రియేటర్ ఎంత ఎత్తుకు ఎదిగినా సంస్కృతిని, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను గౌరవించడం చాలా ముఖ్యం అని ఈ వివాదం నిరూపించింది. హేజూడ్ అజయ్ అడిగిన లాజికల్ ప్రశ్నలు సమాజంలో ఒక పెద్ద చర్చను రేకెత్తించాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సంప్రదాయాలను హేళన చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని నాన్వేషణ విషయం అందరికీ ఒక గుణపాఠం. మరి ఈ యుద్ధంలో మీరు ఎవరివైపు నిలబడతారు? హేజూడ్ అజయ్ చేసిన పోరాటం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.